కొరకు ఈరోజు గౌరవ పెద్దలు మరి సత్యమన్న గారి ఆధ్వర్యంలో గౌరవ ఎంపీ గారు కృష్ణన్న గారి నాయకత్వంలో కృష్ణన్న దీక్షకు స్పందించి వివిధ కుల సంఘాల నుంచి విద్యార్థులు మహిళా సంఘాలు అన్ని కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు బీసీలు అంటేనే మన హరికృష్ణన్ అంటేనే బీసీ అన్ని కులాలు ఏకమైనప్పుడు బీసీల సత్తా ఏందో చూపించాల్సిన అవసరం ఉంది. మరి అందరం కూడా ఏకతాటి నుండి 42% రిజర్వేషన్ సాధించినందుకు అలుపెరుగని పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈ రోజు చరిత్రలోనే 25 తారీఖు ఇచ్చిపోయే ఘటన ఈ రోజు ఉంది కాబట్టి మనమందరం కూడా ఐక్యతతోనే ఉండి మరి కృష్ణన్నకు అందుబాటులో ఉంటూ కృష్ణన్న ఏ పిలిపించినా కూడా 42% రిజర్వేషన్ సాధించిన వరకు మనమందరం కలిసికట్టుగా పోరాడాలని చెప్పి తెలియజేస్తూ మరి ఈ ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఓట్లు మనవి సీట్లు వాళ్ళవి. మన ఏ కులమైనా కూడా ఈ రోజు బీసీలున్న 60% బీసీలకు మరి ఎక్కడ న్యాయం జరుగుతుంది. మా విషయానికి వస్తే నాయ బ్రాహ్మణులకు 2 రాష్ట్రాలలో కూడా ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ కూడా కట్టలేదు. అంటే రాజకీయంగా ఎదగడానికి మరి ఈ బీసీలో మన రిజర్వేషన్ కంపల్సరీ అవసరం పడతాయి కాబట్టి అన్ని కులాలకు ప్రాతినిధ్యం వహించాలంటే కృష్ణన్న నాయకత్వంలో మనం తప్పకుండా సాధించుకుంటామని చెప్పి తెలియజేస్తూ మనం అందరం కూడా కృష్ణన్న బాటలో ఉండి కృష్ణన్న సారథ్యంలో 42% రిజర్వేషన్ సాధించుకుంటామని తెలియజేస్తూ జై బీసీ. మరి కుల పెద్దలకు మరి దీక్షకు మద్దతుగా వచ్చిన వివిధ పార్టీల నేతలకు మరి ఈ దీక్షను ప్రధానంగా ఎన్నుకొని మరి గత ప్రభుత్వం 10 ఏళ్ళు స్థానిక సంస్థలు 2 సార్లు రిజర్వేషన్లు వెళ్తే సరిగా అందలేదు. మరి కాంగ్రెస్ పార్టీ ప్రజాకూటమి పేరు మీద కామారెడ్డి డిక్లరేషన్ చేసింది. మరి బీసీలకు ఇవన్నీ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు కామారెడ్డి మీటింగ్ పెట్టి బీసీల మీటింగ్ పెట్టి స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు ఇస్తాం, అవసరం అనుకుంటే సుప్రీంకోర్టు అయినా గెలిచి తీసుకొస్తాం, ఆర్డినెన్స్ చేస్తాం, గవర్నర్ ఒప్పిస్తాం, రాష్ట్రపతిని ఒప్పిస్తాం అని చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు మరి తీరా గత 6 నెలల నుంచి కృష్ణన్న గారు అన్ని పార్టీలు మరి స్టేట్మెంట్లు ఇచ్చినాయి, వెళ్ళిపోయినాయి, తప్పించుకున్నాయి. మరి ఒకరు నిలబడ్డారు. ఇవాళ కాదు, 1975 నుంచి బీసీల కోసం నిలబడ్డాడు, కలబడ్డాడు, తెగబడ్డాడు. ఉన్న నాయకుడు ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నది ఏకైక నాయకుడు ఆర్ కృష్ణన్న గారు. ఆయన వయసు కూడా దాదాపు 70 ఏళ్ళకు వచ్చిన ఇంకా బీసీల రిజర్వేషన్ల మీద, హక్కుల మీద, విద్యా అభివృద్ధి మీద కొట్లాడుతుండు కృష్ణన్న. మరి ఈడ కాదు, పార్లమెంట్ లో కూర్చొని కూడా ఈ రోజు చిన్న పిల్లల దండ కూర్చొని ఉద్యమం చేస్తుంటే ఈ అధికారం అనిపించిన పార్టీలకు సిగ్గు శరం ఏమన్నా ఉంటే వాళ్ళు తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. మేము కాదు బీసీలను తేల్చుకునేది, మీరు తేల్చుకోవాలి. స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు గడిచిపోయింది. మీకు ఈడికి 25 సార్లు ఓట్లు వస్తే మా అయ్యలు వేసిర్రు, మా తాతలు వేసిర్రు, మేము వేసినాం, ఇప్పుడు మా పిల్లలు కూడా రెడీ ఉర్రు. మరి ఎన్నేళ్ళు మీరు ఓట్లు వేపించుకుంటారు? లేదా ఈడ కాదు, అమెరికా పోతే వాడు ఓటు వేసిన తెల్లారి నుంచే వారి ఇంటి చుట్టూ ర్యాలీలు చేస్తారు. మరి మీ కృష్ణన్న గారి ఆధ్వర్యంలో ఇప్పటికీ 100 సార్లు లక్షల రూపాయలు కృష్ణన్నకు వచ్చిన పెన్షన్, వ్యవసాయం ద్వారా వచ్చిన ఆస్తి రూపాయలు పార్లమెంటుకు జీతం వస్తే ఆ జీతం అంతా రిజర్వేషన్ల మీదనే ఖర్చు పెడుతుండు. మరి ఏ నాయకుడన్నా పెడుతుండా ఈ రాష్ట్రంలో? మరి వాళ్ళంతా ఒక్కసారి ఆలోచించుకోవాలి సోదరులారా. ఎందుకంటే ఓట్లు అనగానే ఊళ్ళో పోతారు, మా అయ్యల్ని మా అన్నల్ని వాళ్ళని మభ్య పెడతారు, మసిపూస్తారు, చెయ్యేస్తారు, మీదేస్తారు. ఆఖరికి ఆ పిల్లగాడో పిల్ల కూర్చోవస్తే ముట్టిగాడికి కూడా కోటలలో పడతారు. మరి మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే పెద్దలందరూ ఈ రోజు ఈడ మాట్లాడి రేపు ఊర్లలో పోతారు, వారి స్థానాలు వారి ప్రాపర్టీస్ ఉంటాయి. కాబట్టి మనం అంతా ఏ రోజు అయితే ఇలాంటి పిలిపించినప్పుడు ఈ రోజు కృష్ణన్న గారు సింగిల్ స్టేట్మెంట్ తోటి ఎవరు పైసలు పెట్టుకున్న వాళ్ళు దాదాపు 1000 మంది వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎక్కడికక్కడ ఔటర్ రింగ్ రోడ్ మీద మన బండ్లు ఆపుతుర్రు, మన మనసులను ఆపుతుర్రు. మన పెద్దల్ని తీసుకుపోయి స్టేషన్లలో ఇప్పుడే తీసుకొస్తా చాదాపిస్తాను తీసుకుపోయి వాళ్ళు టెక్నికల్ గా మనోళ్ళని ఆపేసారు. అయినా ఇది ఆగదు. ఎందుకంటే స్థానిక సంస్థల రిజర్వేషన్లు అనేది మనం గ్రామాలలో ఉండి మనం ఈ రోజు చదువుకున్నాడు
కలెక్టర్ అయితే ఆ కులం అంతా మరి కృష్ణన్న ఎన్నో మీటింగ్లలో చెప్తాడు, చదువుకోవాలి, చదువు ద్వారానే మనకు ఆత్మగౌరవం పెరుగుతుంది, ఆత్మగౌరవం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుందని 55 ఏళ్ల నుంచి మరి ఆయన పుట్టింది పెరిగింది మొత్తం బీసీ ఉద్యమంలోనే. మరి ఎవరైనా ఈ రాష్ట్రంలో చేసిరా అంటే వాళ్ళకు వాళ్ళని మనసు విప్పి చెప్పుకోవాలి. ఎందుకంటే మరి తెలంగాణ ఉద్యమం లోపల నీళ్లు నిధులు నియామకాలు అయినప్పుడు ఆ ప్రభుత్వం కూడా బీసీలకు ఏర్పాటు చేసిందో మనకంటే ఎక్కువ ఊళ్ళో ఉన్న వాళ్ళకి తెలుసు. కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్ కానీ ఆయన ఉన్న మంత్రి మండలి కానీ ఎమ్మటే దీని మీద మీరు పొలిటికల్ నిర్ణయాలు కాదు. కృష్ణన్న గారు ఎప్పుడో చెప్పిండు 4 నెలల కింద, నువ్వు అనౌన్స్ చెయ్యి, హైకోర్టు ఉంటే కోర్టు పెట్టు, సుప్రీంకోర్టు నీ ప్రాజెక్టులకు నీ పైసలకు మెగా కృష్ణారెడ్డికి లేకపోతే మరి సీఎం రమేష్ కు అన్ని ఇప్పిస్తున్నావు. మరి అదే కోర్టులు పెట్టి సుప్రీం వేసినప్పుడు కోర్టులు వేసి లక్షల రూపాయలు కోట్ల రూపాయలు వాదించే లాయర్లు పెట్టాలని కృష్ణనే చెప్తుండు. మరి మీకేం వస్తుంది? ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఐకాన్ బీసీల ఐకాన్ హైదరాబాద్ కు చార్మినార్ ఎట్లనో, ఢిల్లీకి మరి ఇండియా గేట్ ఎట్లనో బీసీలకి ఈ దేశంలో కృష్ణనే ఐకాన్. వేరే నాయకుడు లేడు, రాడు. ఎందుకంటే ఆయన కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కాదు. నేను పుట్టలే, మా అన్న పుట్టలే, మా అయ్య ఎన్నడో తాళ్ళెత్తప్పుడు కృష్ణన్న రేడియో వార్తలు ఇన్న సందర్భాలు ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో పల్లెన గూడెంలో కృష్ణన్న పేరుంది. నక్సలైట్ల పేర్లు ఎంత విధంగా ఉన్నాయో అంతకు 1000 రెట్లు కృష్ణన్న పేర్లు గ్రామాలలో ఉన్నాయి. బిడ్డలారా, మీరంతా అనుకుంటున్నారు ఆయన మెతక స్వభావి ప్రజాస్వామికవాది. ఆయన కన్ను తెరిస్తే ఇప్పుడు కూడా ఇయ్యాల కూడా ఎందుకు ప్రజాస్వామ్యం ఉన్నది, దాన్ని పరిరక్షిస్తాం. ఈ 78 ఏళ్ళకెళ్ళి మేము కాపాడుతున్నాం ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని. కృష్ణన్న గారు పార్లమెంట్ లో మాట్లాడిండు, అసెంబ్లీలో మాట్లాడిండు. దేనికైనా ఒకటి వస్తుంది, అనంత శక్తి, ప్రపంచ శక్తి కృష్ణన్న దగ్గర ఉంది. అది తెలిసిన రోజు మీరు కాదు, మీ కులాలు వచ్చే రోజులలో పార్లమెంట్ అడుగుపెట్టే పరిస్థితులు ఉండేవి. ఖబర్దార్, మేము కృష్ణన్న ద్వారా ఈ సత్యాగ్రహ దీక్ష ద్వారా చెప్తున్నాం, 42% అన్ని పార్టీలు ఇనామస్ గా డిక్లేర్ చేసి ఎన్నికలకు పోవాలి. లేని పక్షంలో వచ్చే రోజులల్లా మంత్రులు ఎమ్మెల్యేలు ఆల్రెడీ తిరుగుతలేరు, ఏ ముఖం లేదని బీసీ లీడర్లు అయితే తప్పించుక తిరుగుతారు. గ్రామాలలో అడుగుతుంటే జిల్లాల మీటింగ్లకు వస్తే మీరు ఎన్ని రోజులు తప్పించుక తిరుగుతారు. ఆయన ఏమో ఓట్లు వేయించుకొని ఆయన ఇంట్లో అయినాడు, అధికార ప్రతిపక్షం ఏంటి మరి అడిగే చేసేట ఆయన కూడా నువ్వు తప్పించుకొని చిల్లర పనులు చేసుకుంటా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉండొద్దు. ఇది పెద్ద ఇష్యూ. మెజార్టీ ప్రజలు మీ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఓట్లు గెలిపించిన పార్టీ కాబట్టి వచ్చిన పెద్దలు కూడా మాట్లాడవలసి ఉంటది. మీరు వివిధ జిల్లాలకు వెళ్ళి ఆదిలాబాద్, బెల్లంపల్లి, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, గజ్వేల్, సిద్దిపేట, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు వెళ్ళి వచ్చిన లీడర్లు ఇంకా వస్తున్నారు, పర్సనల్ గా వస్తున్నారు. మరి వాళ్ళంతా సొంత డబ్బులతోటి కృష్ణ గారి దీక్షకు మద్దతు తెలపాలని వస్తున్నారు. వాళ్ళందరూ మాట్లాడాల్సి ఉంటుంది. సోదరులారా, దయచేసి మనం సత్యాగ్రహ దీక్షని కృష్ణ గారు విరమించిన దాకా క్రమశిక్షణ తోటి, ఎందుకంటే ఎక్కడ పోయినా మనిషిని గుర్తించేది తన క్రమశిక్షణ, తన ఆత్మగౌరవం ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ ఇప్పటికే క్రమశిక్షణ తోటి ఉన్నారు. సంతోషం. అయిపోయిన దాకా ఇదే విధంగా ఉండాలని మనసా వాచా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ వేదిక అధ్యక్షులు బాధ్యులైనటువంటి గుజ్జ సత్యం గారికి నమస్కారాలు మీరు సంపాదించిన వాటిలలో ఉన్న ఆస్తులలో వాటాలు కాదు, రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ స్ఫూర్తితో ఈ రోజు బీసీలు ఎంతమంది ఉన్నామో మేమెంతో మాకంత అవకాశాలు కావాలని చెప్పేసి దశాబ్దాలుగా ఆర్ కృష్ణన్న నేతృత్వంలో పోరాటం చేస్తూనే ఉన్నాము. ఎన్నో రకాలైనటువంటి హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వాలు ఉన్నా కూడా అవి గద్దెనెక్కిన తర్వాత బీసీలను యూజ్ అండ్ త్రో లాగా చేస్తున్నాం. అంటే సీట్లు మావే, ఓట్లు మావే, కానీ గద్దెనెక్కేది మాత్రం ఆధిపత్య కులాల యొక్క పార్టీల ఆధీనంలో ఉన్నటువంటి పార్టీ. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా రిజర్వేషన్లు లేనటువంటి ఆధిపత్య కులాలన్నీ కూడా రిజర్వేషన్లను అనుభవిస్తున్నారు. వాళ్ళే ఈరోజు గద్దెనెక్కి ఆ కుర్చీ రుచి మరిగి 75 సంవత్సరాల నుంచి వాళ్ళు మాత్రమే దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయిస్తూ ఆ కుర్చీలలో కూర్చున్నారు. మరి ఇప్పుడే కాదు, ఎప్పటికీ కూడా మేమే ఆ కుర్చీలో కూర్చుంటాం, మీకెందుకు రాజకీయ పదవులు అనే విధంగా ఈరోజు మాట్లాడుతున్నారు. మరి అన్ని పార్టీలలో ఉన్నటువంటి బీసీలు ఏకం కావాల్సినటువంటి తరుణం ఆసన్నమయ్యింది. పార్టీలు ఏమన్నా ఉండని, కానీ ఈరోజు
ఇంటికాడ ఎక్కడ చూసినా ఏడ చూసినా కూడా బీసీలే ఉన్నారు. ఓ పని చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా బీసీలే ఉన్నారు. మరి బీసీల యొక్క గద్దెనెక్కుతారు, మేము నిచ్చలుగా మీకు వాడుకోబడుతున్నారు, కానీ మాకు అధికారం ఇవ్వాలంటే మీకు నచ్చుతలేదు, ఇష్టమైతలేదు. మీకు ఎందుకు ఇవ్వాలి మేము అధికారం? మీరు ఓట్లేసే యంత్రాలుగా మాత్రమే ఉండాలి అని చెప్పేసి ఈరోజు వాళ్ళ యొక్క ఆలోచన. అంటే అధికారాన్ని రుచి చూసింది కాబట్టి వాళ్ళకు వదలబుద్ధి అయితే లేదు. ఇది బీసీలు ఆలోచించాలి. ఎక్కడ మనము లోపం జరుగుతుంది, ఎక్కడ మన యొక్క యుద్ధం అనేది. ఈరోజు ఆర్ కృష్ణన్న ఇంత భయంకరంగా ఈ 40 సంవత్సరాల నుంచి యుద్ధం చేస్తా ఉంటే మరి మనమేం గట్టిగా ఉండి నినాదం ఇస్తూ ముందుకెళ్తే తప్ప ఇది జరగదు. మరి కామారెడ్డి డిక్లరేషన్ లోపల ఎవరు అడిగినా అడగకపోయినా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 42% రిజర్వేషన్లు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దాన్ని అమలు చేయాల్సినటువంటి విధానం అనేది ఒకటి ఉంటుంది కదా, దాన్ని లోపభూయిష్టంగా ఈ రోజు వరకు చేసి దాన్ని ఎక్కడ కూడా ముందుకు ఎక్కకుండా పట్టాలు ఎక్కకుండా ఏదో చేస్తుంకోరా అన్న విధంగా ఈ రోజు వాళ్ళు చేసి లాస్ట్ కి పార్టీ పరంగా ఇస్తా అంటున్నారు. మీ ఐఎస్ వచ్చా మీ జాగీరా పార్టీ సొత్తుకు ఎట్లు ఇస్తారు మీరు? పార్టీ సొత్తుకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? ఇప్పుడు నువ్వు పార్టీ పరంగా ఇస్తావు, కాంగ్రెస్ పార్టీ పరంగా ఇస్తావు, నువ్వు బీసీకి ఇస్తావు. ఇతర పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్, మిగతా పార్టీలన్నీ కూడా ఓసీకి ఇస్తే బీసీ బిడ్డ ఎట్లా గెలుస్తాడు అక్కడ? ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే కాంగ్రెస్ బీసీ బిడ్డ, మిగతా పార్టీలో ఓసీ బిడ్డలతోటి తలపడాలి. అప్పుడు గెలిచేది ఎవరు? మళ్ళా ఓసీగా గెలుస్తారు. ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ ఎలక్షన్లు జరుగుతాయా జరగవా అనేది మన మీదే ఆధారపడింది. బీసీ రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా అన్ని పార్టీలు అమలు చేసే విధంగా ఉన్నట్లయితేనే స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరుగుతాయి. లేకపోతే ఖబర్దార్ రేవంత్ రెడ్డి సర్కార్ మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్థానిక ఎలక్షన్స్ కి పోయే దమ్ము ధైర్యం మీకు లేకనే ఈ రోజు నాల్చుకుంటూ న్యాయ నిపుణులు అంటున్నారు, ఇంకొకటి అంటున్నారు, ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఢిల్లీకి ఇప్పుడు 52వసారి రేవంత్ రెడ్డి వెళ్ళడం ఏం పని ఉందో ఏమో కానీ అర్థం కాదు. ఇప్పటి వరకు భారతదేశంలో నాకు తెలిసినంత వరకు ఇన్నిసార్లు వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి ఎవరు లేరు. ఏం పని ఉందని పోతాను వీడు అన్ని పనులను వదిలిపెట్టేసి ఒక్కటి కూడా లేదు. అన్ని రోడ్లన్నీ పాడు, అన్ని పాడు, ఒక్కటి కూడా వైద్యం లేదు, విద్య లేదు, ఏం లేదు. ఆయనే విద్యాశాఖ మంత్రి, అన్ని శాఖల మంత్రులు అన్ని ఆయనే, కానీ ఒక్కటి కూడా న్యాయం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అంటే ఏం చేస్తున్నాడు, కానీ అన్ని గప్పాలు మాత్రం ఫుల్ కొడతాడు, చేసేది మాత్రం ఏం లేదు, అంతా ఒట్టినే. ఇంత పొడుగు అంత పొడుగు అని చెప్తాడు, ఏం లేదు. ఇది మాత్రం బాగా ఆలోచించాల్సిన తరుణం. బీసీలు ఈ రోజు కాకపోతే ఇంకెప్పటికీ కూడా మన రాజ్యాధికారాన్ని మనం సాధించలేము. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మండల్ కమిషన్ సిఫార్సులను కూడా ఈ రోజు వరకు ఎవరొక్కరు కూడా అమలు చేస్తలేరు. ఆర్ కృష్ణయ్య అన్న గారి ఆధ్వర్యంలో మేము మోడీ గారిని 5 సార్లు కలిసినప్పుడు ఆర్ కృష్ణయ్య గారికి ఒకటే చెప్పింది మోడీ గారు, నేను బీసీని, ఆర్ కృష్ణయ్య గారు మీరు ప్రజాబలంతో ప్రజలతో కలిసి పోరాటం చేసినప్పుడు మీ బీసీలందరికీ రిజర్వేషన్లు నడుచుకుంటూ వస్తాయని చెప్పేసి సాక్షాత్ మోడీ గారే మా అందరి ముందు అన్నగారి యొక్క ప్రశంసిస్తూ ఆయనని మీరు ముందుకెళ్ళండి, ప్రజాయుద్ధం చేయండి, ప్రజలతో పోరాటం చేయండి, ఎందుకు రావు బీసీలకు ఖచ్చితంగా వస్తాయి అని చెప్పేసి దిశానిర్దేశం ఇచ్చినటువంటి మోడీ గారి యొక్క స్ఫూర్తితోటి ఈ రోజు ఆర్ కృష్ణన్న గారు ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నారు. మరి అది దిగ్విజయం చేసి రేపు ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఇవ్వకపోతే మరి మోడీ గారన్నా మనకు ముందుకు వచ్చి ఇచ్చే విధంగా కార్యదక్షత కార్య రూపకల్పన చేయాల్సినటువంటి అవకాశం మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి రాష్ట్రం చేయనప్పుడు కేంద్రం చేస్తుంది. అయితే ఈ 42% రిజర్వేషన్స్ లో కామారెడ్డి డిక్లరేషన్ లో రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. 42% చేసిన తర్వాత ఆయన ఏం చేశాడు, ఇమీడియట్ గా అసెంబ్లీలో బిల్లులు పెట్టాడు. బిల్లులు పెట్టిన తర్వాత గవర్నర్ పంపాడు. గవర్నర్ పంపితే గవర్నర్ యాక్సెప్ట్ చేసి మళ్ళీ రిటర్న్ పంపాలా, లేకపోతే అతని దగ్గర పెట్టుకున్నా కూడా అతనికి ఖాళీ 3 months టైం ఉంది. ఆ 3 months లోపల మళ్ళీ ఎన్నిక పంపితే ఈయన మళ్ళీ పాస్ చేసి పంపితే అప్పుడు పంపాల్సిన అవసరం ఉండదు, ఆయన యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఏం చేశాడు, కుట్రపూరితంగా బిల్లులను ప్రెసిడెంట్కి పంపారు.
ప్రెసిడెంట్ అసలు ప్రెసిడెంట్ దీనికి సంబంధం ఏముంది అసలు? 42% లోకల్ బాడీ రిజర్వేషన్స్ వచ్చేసి కాన్స్టిట్యూషన్ ప్రకారము, రాజ్యాంగం ప్రకారము 243(d)(6) దాంట్లో ఏం చెప్తుంది? ఎప్పుడు అది వచ్చింది? మనకు మొట్టమొదట బీసీ రిజర్వేషన్స్ లేవు లోకల్ బాడీస్ లో. కానీ 73, 74 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా, రాజ్యాంగ సవరణ ద్వారా మనకు మళ్ళా బీసీలకు కూడా ఏమి నథింగ్ ఇన్ దీస్ ఆర్టికల్స్ అనే నథింగ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ కెన్ అపోజ్ దీస్ పర్టికులర్ రిజర్వేషన్స్ ఫర్ బీసీస్ అని చెప్పేసి అమెండ్మెంట్ చేయడం జరిగింది. అది సింపుల్ వర్డింగ్ లో ఉంది. ఏమి 243(d)(6) చదివితే, ఈ కాన్స్టిట్యూషన్ చదివితే ఏమి వెరీ సింపుల్, ఎవరైనా అర్థం చేసుకుంటాడు. కానీ మన రేవంత్ రెడ్డి గారికి మాత్రం అర్థం కావడం లేదు. ఎందుకు అర్థం కావడం లేదు రేవంత్ రెడ్డి గారికి? ఇంత సింపుల్ లాంగ్వేజ్, ఇంత ఇది నువ్వు ఇంగ్లీష్ చదువుకోలేదా? మరి ఇంగ్లీష్ మాట్లాడతావే? నువ్వు సొంతంగా చదవాలి కదా. ఎవరిని లీగల్ ఎక్స్పర్ట్స్ అడగడము, వాళ్ళని అడగడం ఎందుకయ్యా? బిల్లులు పంపించావు అసెంబ్లీలో, ఏమని ఇచ్చాడు దాంట్లో? ది ఫిక్సేషన్ ఆఫ్ ద రిజర్వేషన్స్ ఇన్ ద లోకల్ బాడీ ఈజ్ ద ప్రెరోగేటివ్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ద స్టేట్ అని ఇచ్చినాడు. అంటే ఏమని? స్టేట్ లో పాస్ చేస్తే, అసెంబ్లీలో పాస్ చేస్తే ఏమి దానికి ఇంకా తిరుగుండదు. ఆ రిజర్వేషన్సే కాన్స్టిట్యూషన్ ప్రకారము మనకు వస్తాయి. అందువల్ల 42% అని బిల్లులు పెట్టి చేసిన తర్వాత ఆ బిల్లులను వచ్చేసి నువ్వు ప్రెసిడెంట్ కు, ప్రైమ్ మినిస్టర్ కు, ఏమి పార్లమెంట్ కు పంపితే నీవు నాయకుడివి కాదా? నీవు అసెంబ్లీలో నాయకత్వం లేదా? నువ్వు అసెంబ్లీకి నాయకుడివి కాదా? అధినాయకుడివి కాదా? అటువంటిప్పుడే నీకు అధికారం లేదా? వచ్చి కోర్టుకు వెళ్తారు, అది ఇది నువ్వు అనుకుంటే మళ్ళా బిల్లులు పెట్టు, పాస్ అయ్యి, అదే బిల్లులు పాస్ అయ్యి మళ్ళా ప్రెసిడెంట్ కు పంపు. అప్పుడు ఆయన సెకండ్ టైం బిల్లులు పంపితే బ్రేక్ చేసేదానికి ఉండదు. ఆయన అప్రూవ్ చేయాలి, గడ్డి తింటూ అప్రూవ్ చేస్తాడు ప్రెసిడెంట్ కూడా, ఈయన గవర్నర్ కూడా. కాబట్టి మీరు యాక్చువల్ గా మీకు సిద్ధశుద్ధి లేదు. మీకు సిద్ధశుద్ధి ఉండింటే, మేము రెడ్లకు సిద్ధశుద్ధి ఉంది అని మేము ఎప్పుడు అనుకోం. బీసీల రిజర్వేషన్స్ రెడ్లందరూ గెలిస్తే. కానీ మేమేమనుకుంటున్నామంటే, రేవంత్ రెడ్డి ఒక ప్రమాణం చేసి వచ్చాడు, ఏమి బీసీ డిక్లరేషన్ ఇచ్చాడు కామారెడ్డిలో, ఆయన కట్టుబడి ఉంటాడు. ఆయన అధినాయకుడు వచ్చేసి ఈ కాన్స్టిట్యూషన్ పట్టుకొని ఒక చిన్న పుస్తకాన్ని దేశమంతా తిరుగుతున్నాడు. వాళ్ళ కాన్స్టిట్యూషన్ లో ఉండే సబ్జెక్ట్ ఏకైక కృష్ణన్న గారు చేస్తున్నటువంటి ఈ సత్యాగ్రహ దీక్షకు తెలంగాణ జాగృతి సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ ఉన్నది. అందరూ సమానంగానే బతుకుతున్నాం కదా, చాలా మంది మాట్లాడతారు. బీసీల లోపల కొందరికి వచ్చినటువంటి అక్కడక్కడ వాళ్ళు స్వశక్తిలోని కాలానికి ఎదురుది, నీటికి ఎదురుది పోరాడి సాధించుకున్న ఏవైతే అవకాశాలు పొందిన అవకాశాలు అయితే ఉన్నాయో వాటిని రెండో టర్ములో కొద్ది తేడాతో మన వాళ్ళు వెనుకబడితే తీసి పక్కన పెట్టేటటువంటి దుర్మార్గమైన సంస్కృతిలో మనం ఉన్న సంగతి మర్చిపోకూడదు. అక్కడ రాజకీయ నాయకత్వం ఎదుగాలనే ఉద్దేశంతోనే ఎదిగిపరమైన రక్షణలు లేక వెనుకబడే సంగతి మనందరం గుర్తు చేసుకోవాలి. ఆనాటి స్వతంత్రోద్యమ పోరాటమైనా, నిన్నగాక మొన్న మన కళ్ళ ముందు జరిగినటువంటి తెలంగాణ మహోద్యమ సంగ్రామమైన, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటమైన సందర్భంలో మరి బీసీలకు దక్కింది ఏమిటి అని మనం పునరాలోచన చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి వచ్చి ఒకరి మీద ఒకడు వాలీబాల్ లాగా ఆ బాల్ ఈ కోట్లోకి, ఈ బాల్ ఆ కోట్లోకి నెట్టేయకుండా ఇద్దరు కలిసి ఇవాళ రాజకీయ రిజర్వేషన్లను సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ యూపీఎఫ్ నాయకుల యొక్క కార్యక్రమానికి తరలి వచ్చారు. మా అందరి సంపూర్ణమైనటువంటి మద్దతు మీకు ఉంటుంది. మీరు తీసుకునే భవిష్యత్ కార్యాచరణ లోపల కూడా మీతో కలిసి నడుస్తామని కృష్ణన్న గారికి హామీ ఇస్తూ వేదికపై ఉన్నటువంటి పెద్దలు మధుసూదనాచారి గారికి, వడ్లాభరణం గారికి, అదేవిధంగా బాలరాజన్న గారికి, మిగతా పెద్దలందరికీ కూడా బీసీ ఉద్యమం కోసం తల్లిగా వచ్చి కదిలి వచ్చిన గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రతి బీసీ ఉద్యమ కార్యకర్తలకు, సైనికుడికి నా కృతజ్ఞత తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన బీసీ జాతీయ 50% దాటాలంటే సుప్రీంకోర్టు పోయినాడు. అన్ని పద్ధతులు చూస్తారు. వీళ్ళు సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం నిర్ణయాలు తీసుకున్నారా, చట్టబద్ధమైనటువంటి కమిషన్లు వేసిరా అనేటువంటి విషయాల మీద చాలా స్పష్టంగా ఆలోచన చేస్తారు. ఇవాటి వరకు రేవంత్ రెడ్డి గారు చేసిన, ఈ ప్రభుత్వం చేసినటువంటిది ప్రతిదీ తొండే బీసీలకు మోసం చేసే ప్రయత్నమే చేస్తున్నారు, బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నమే చేస్తున్నారు. కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి ఒక్క హామీని నిలబెట్టుకోలేదు. 42% నిలబెట్టుకోవడానికి ఒకనాడు బిల్లులని డ్రామా చేస్తారు, ఒకనాడు ఆర్డినెన్స్ అని డ్రామా చేస్తారు, ఒకనాడు న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతామని డ్రామాలు చేస్తారు. ఇక రేవంత్ రెడ్డి గారు మీరు డ్రామాలు బంద్ చేయండి. ఇవాళ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారు సత్యాగ్రహ దీక్ష మొదలుపెట్టాడు.
ఇది కేవలం ఇక్కడితో అంతమైంది కాదు, ఇది రాష్ట్రం అంతా కూడా పోతుంది. అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రముఖులందరూ కూడా ఇవాళ ఏకగ్రీవంగా మీ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నప్పుడు మీరు అఖిలపక్షం తీసుకుపోరు. మీ కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమంగా మీరు చేస్తారు, మీ క్వశ్చనర్ కూడా మీ ప్రచార కార్యక్రమంగా చేస్తారు. కాబట్టి ఇవాళ మేము అంటున్నది ఏంటంటే మీ రాజకీయ డ్రామాలు బంద్ చేయండి, మీ రాజకీయ డ్రామాలు బంద్ చేయండి. బీసీలకు న్యాయం చేయడానికి చట్టబద్ధంగా మీరు 42% రిజర్వేషన్ ఇచ్చేటటువంటి విధంగా ముందుకు రావాలని చెప్పి ఈ వేదిక డిమాండ్ చేస్తూ ఉన్నది. మీరు పార్టీ టికెట్లు ఇస్తానని మోసపూరితమైనటువంటి ప్రకారం చేయకండి. మీరు పార్టీ టికెట్లు గ్రామ పంచాయతీలో ఎట్లిస్తారు? గ్రామ పంచాయతీలో బీఫామ్లు ఉంటాయి కదా. కాబట్టి చట్టబద్ధంగా అన్నటువంటి పద్ధతుల్లో పోతే బీసీలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా చట్టబద్ధమైనటువంటి పరిస్థితుల్లో పోండి. కోర్టు ఎవరు కేసేస్తారో మేము చూసుకుంటాం, వాళ్ళంతా చూస్తాం. కానీ మా బీసీలకు మోసం చేసే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయొద్దని మీరు ఈ వేదిక సత్యాగ్రహ వేదిక ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నది. 42% చట్టబద్ధంగా స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగ రంగాల్లో ఇచ్చేంత వరకు రోజు రోజుకు ఈ ఉద్యమం ముందుకు సాగుతుంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఇప్పుడు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు మనందరి నాయకుడైనటువంటి గౌరవ శ్రీ ఈటల రాజేందర్ గారు కోరుతున్నారు. ఏ విధంగా పోవాలి, ఏ విధంగా పోతే మీరు సాధించడానికి అవకాశం ఉందో ఈ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది. ఏది ఏమైనా మళ్ళీ సేమ్ ప్రభుత్వాలు మొండు పట్టు బట్టి అదేవిధంగా దూడం చూసి ఇవాళ దీక్ష కూర్చుండు. ఈ దీక్షలో వచ్చిన పెద్దలు అన్న మధుసూదనాచారి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, అలాగే అన్న ముఖాబలం కృష్ణమోహన్ గారు, ఇక్కడ వచ్చిన వివిధ సంఘ కుల నాయకులందరికీ నమస్కారం. మనం ఎప్పుడే కానీ ఒక కార్యక్రమం తీసుకుంటే బీసీల మీద ఒక బదనామం ఉంది. బీసీల ఐక్య మద్దతుతో ఉండమండి, మన అదే బదనామీ అవుతుంది. మనం బీసీ నాయకులు కూర్చుంటే ఇంతమంది కూర్చుంటే ఎవరు రాళ్ళు మాట్లాడుకుంటారు. ఇవాళ నేను సైలెంట్ కూర్చుని ఇంత మాటలు ఎవరితో విన్నాను. ఎన్ని రకాల పోరాటాలు చేస్తున్నాం, బీసీ నాయకులు చేస్తున్నాం. ఏదేమైనా ఆలస్యమైనా ఈ రాష్ట్రంలో తప్పకుండా 42% సాధించే వరకు ఉన్న ప్రభుత్వాలు ఇవ్వకుంటే నేను కృష్ణ పనిచేసే ఆర్గనైజేషన్ ద్వారా మొన్న సభాముఖంగా హామీ ఇచ్చేందుకు కేంద్ర మంత్రి వర్యులు మేమిచ్చి తీర్థం, తప్పక సాధించి తీర్థం అని చెప్పి అదే మాట మీద మా పార్టీ కానీ మేము కానీ మా కృష్ణ గారు ఉన్నాం. కృష్ణ గారు చాలా తక్కువ మాట్లాడతాడు బయట, అయినా ఢిల్లీలో. కానీ ఆయన సలహాలు ఎలా ఉంటాయంటే పరిష్కారమైన రీతిలో చెప్పవలసిన వారికి చెప్తాడు. ఇది ఎన్నోసార్లు ఆయన ఢిల్లీలో పెద్దల దృష్టికి తీసుకుపోయిండు. కొన్ని తొందరపాటు చర్యలు స్థానిక ఎన్నికలలో లబ్ధి ఉండాలని ఆలోచనతో ముందుకు వచ్చిన పార్టీలే డ్రామాలు చేస్తున్నాయి. దీన్ని నిజాయితీగా పేద ప్రజలకు, బడుగు బలైన వర్గాలకు ఇవాళ ప్రజలలో ప్రజాప్రతినిధులుగా వాళ్ళకు అవకాశం ఇవ్వాలని ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్న నాయకులు ఎవరైతే ప్రభుత్వం ఉందో వాళ్ళకి లేదు. ఎందుకంటే బీసీలే పాలనకు పనికిరారని సర్టిఫికెట్ ముందుకు తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పిన వ్యక్తే ఇవాళ నాయకుడిగా ఈ రాష్ట్రంలో పాలన చేస్తుండు. అలాంటి వ్యక్తి బీసీల గురించి పోరాటం చేస్తాయంటే మనం నమ్మకూడదు. అయినా తెలంగాణ గురించి ఎన్నో సంవత్సరాలు పోరాడి తెలంగాణ సాధించాం. బీసీల హక్కుల గురించి అలా పోరాటం స్టార్ట్ చేస్తాం. తప్పకుండా కృష్ణన్న లాంటి బీసీ అంటేనే కృష్ణ అంటేనే బీసీ. ఆయన ఏ పార్టీలో ఉన్నా, ఏ విధమైన ఆర్గనైజేషన్ లో ఉన్నా ఆయన బీసీ పక్షపాతి, బీసీ అనేది డిఎన్ఏలో ఉంటది. సాధించే వరకు ఆయన నిద్రపోని వ్యక్తి. కాబట్టి మనం అందరం మొన్ననే చెప్పిన చాలా మంది ఆరున్న పెద్దలు, బీసీ పెద్ద నాయకులు, మంత్రులుగా ఉన్నవాళ్ళు, ఇంతకుముందు ఎంపీలుగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేగా ఉన్నవాళ్ళు, మీరు ఫస్ట్ ఒక మాట మీద ఉండండి. మీరు ఐక్యమత్యంతో ఒకటే ఉండండి. అంతేగాని ఎవరి కార్యక్రమం విజయవంతమైంది, ఎవరు బాగా చేసాము, ఎవరు మాది బాగైందని చెప్పుకోవడానికి చేస్తే మీరే మన వ్యక్తిగతం పెంచడానికి ముందుకు పోతే బీసీ ఐక్యత దెబ్బతింటది. ఈ 42% సాధించడానికి మనలో చీలికలు వస్తాయి. కాబట్టి అందరం చేయాలని కులాలకు, మతాలకు మేము ఒకటే ఎప్పుడు కూడా బీజేపీ మీద ఒక ఎలిగేషన్ చేస్తున్నాం. బీజేపీ ఎందుకు ఒప్పుకుంటలేదు. బీజేపీ 42% వ్యతిరేకం కాదు.
100% బీజేపీ సపోర్ట్ చేస్తుంది. ఇదే ప్లేస్ లో ఉన్న కేంద్ర మంత్రి వాళ్ళు కూడా హామీచ్చిండు, మేము ఒక్కటే మతపరమైన రిజర్వేషన్లు కృష్ణ కూడా చెప్పాడు, నేను కేసు వేసిన సుప్రీంకోర్టు వాళ్ళు. కాబట్టి తప్పకుండా 42% వచ్చేదానితో ఏ బీసీ నాయకుడు ముందుకు వచ్చి కదిలినా వాళ్ళెప్పుడు తప్పకుండా మనం సాధించే పోరాటం చేద్దాం. మా పార్టీ తరఫున 42% సాధించడానికి పోరాటం చేస్తాం. భవిష్యత్తులో 42% ఇచ్చి చూపిస్తాం మా పార్టీ తెలియజేసుకుంటూ, ఇక ముందు మాట్లాడే వాళ్ళకు కూడా ఒక 5 నిమిషాలు మాట్లాడించే ఛాన్స్ ఇస్తే కృష్ణను మీరు గౌరవించిన వాళ్ళు అయితే తెలియజేస్తూ నమస్కారం. గుంజా సత్యం గారు ఈరోజు సత్యాగ్రహ దీక్ష చేస్తున్నటువంటి బీసీల ముద్దు బిడ్డ, తెలంగాణ నుండి ఢిల్లీ వరకు బీసీల గొంతుకై బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా స్పందించే నినదించే గొంతుకైనటువంటి గౌరవనీయులు పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు, గౌరవనీయులు మాజీ చైర్మన్ బకులాభరణం కృష్ణమోహన్ గారు, గౌరవనీయులు సూర్యారావు గారు, గౌరవనీయులు రాజారాం యాదవ్ గారు, గౌరవనీయులు బాలరాజ్ యాదవ్ గారు, కార్యక్రమానికి విచ్చేసినటువంటి బీసీ సంఘాల బిడ్డలందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, బీఆర్ఎస్ పార్టీ ఆర్ కృష్ణయ్య గారు చేపట్టినటువంటి ఈ సత్యాగ్రహ దీక్షకు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తుందనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. సోదరులారా, ఈ దేశంలో కృష్ణ ప్లీజ్, ఈ దేశంలో మనం బీసీ బిడ్డలుగా ఆత్మవిమర్శ చేసుకోవాలి. బీసీ బిడ్డలుగా ఎత్తిన పిడికిడి దించకుండా పాలక వర్గాల గుండెల్లో నిద్రపోవలసినటువంటి సమయం ఆసన్నమైంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నా. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, దేశంలో మెజార్టీగా ఉన్నటువంటి బీసీలం రాజ్యాధికారానికి దూరం చేయబడ్డటువంటి బీసీ బిడ్డలం. ఈ దేశంలో మెజార్టీ ప్రజలు బీసీలైనా కులకరణ జరగదు, మంత్రిత్వ శాఖ ఉండదు, బడ్జెట్ లో కేటాయింపులు ఉండవు, రాజ్యాధికారంలో వాటా దక్కదు. ఇన్ని సంవత్సరాలు జరిగింది అన్యాయం, ద్రోహం అయితే శాశ్వతంగా బీసీలను రాజ్యాధికారానికి దూరం చేసేటువంటి కుట్ర కొనసాగిస్తున్నది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయాన్ని, ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నా. ఈరోజు మనం బీసీల నినాదం మేమెంతో మాకంత. ఈ 42% రిజర్వేషన్లో కాంగ్రెస్ పార్టీ అన్నీ తెలిసి ఈ దేశాన్ని పాలించినటువంటి పార్టీ, ఈ దేశంలోని అత్యధిక రాష్ట్రాలను పాలించినటువంటి పార్టీ, రాజ్యాంగంలో ఏముందో, కోర్టులు ఎటువంటి డైరెక్షన్లు ఇచ్చినాయో అన్ని విషయాలు స్పష్టంగా తెలిసి రాజ్యాధికారం పొందాలి అనంటే బీసీలను నమ్మించడమే ఏకైక మార్గంగా భావించి ఆ రోజు 42% రిజర్వేషన్లతో పాటు అనేక హామీలు ఇచ్చి ఆ హామీలన్నీ ఇవాళ తుంగలో దొక్కేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది. ముందే చెప్పిన మేము సంపూర్ణ మద్దతు, ముందు చెప్పిన మిత్రమా, బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీ ఈ సత్యాగ్రహానికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అందుకనే మొన్న జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల శాసనసభల సందర్భంగా మీ చట్ట ఆ బిల్లుకు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వడమే కాకుండా మా సూచనలను బ్రహ్మాండంగా వారికి తెలియజేయడం జరిగింది. ఏ పరిస్థితి ఎదురైనా కాంగ్రెస్ పార్టీ మాట తప్పదు, మడిమ తిప్పదు, 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చట్టసభలకు హామీ ఇచ్చి ఇవాళ ఎటువంటి టక్కుటమారా గోకర్ణ గజకర్ణ విద్యల ద్వారా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నదో బీసీ సమాజం గుర్తిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. నేను ఈరోజు బీసీ నాయకులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారిని మండలిలో మీరిచ్చినటువంటి హామీలను గుర్తు చేస్తా ఉన్నాం.
ప్రైవేట్ టాక్ లో కూడా మేము చిత్తశుద్ధితో ఉన్నాం. మా గవర్నమెంట్ 100% దీన్ని అమలు చేయబోతున్నది అనేటువంటి హామీ ఇచ్చి ఇవాళ పేపర్ల లీకేజీలు కానీ పేపర్లో వస్తున్నటువంటి వార్తలు కానీ ముమ్మాటికి బీసీ సమాజాన్ని తెలంగాణ బీసీలను కుట్రపూరితంగా ద్రోహం చేసేటువంటి వాతావరణమే కొనసాగుతున్నది. కాబట్టి ఆర్ కృష్ణయ్య గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది ఒకరోజు దీక్షలతోని లేదా ఒకరోజు ధర్నాలతోని ఈ ప్రభుత్వాల మెడలు వంచలేం. కాబట్టి ఒక బ్రహ్మాండమైనటువంటి పిలుపునివ్వని బీసీ బిడ్డలుగా పుట్టి బీసీ నరనరాన బీసీ రక్తాన్ని జీర్ణించుకొని బీసీలకు అన్యాయం జరుగుతున్నది, అవమానం కొనసాగుతున్నదని గ్రహించినటువంటి ప్రతి బిడ్డ 11 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో ముక్త కంఠంతో తెలంగాణ జాతి ఏ రకంగా స్పందించిందో ఆ స్పందన మాత్రమే సమస్యకు పరిష్కారం. కాబట్టి ఇవాళ వీళ్ళ వైఖరులతోని గౌరవనీయులు కృష్ణయ్య గారు ఒక్కడుగా బయలుదేరి 50 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో అనేక మంది సమస్యలు పరిష్కరించిండు. మరి వారికి ఉన్నటువంటి అనుభవం కావచ్చు, బీసీలకు ఉన్నటువంటి చైతన్యం కావచ్చు, రాజ్యాధికారంలో కొనసాగుతున్నటువంటి కుట్రలు కావచ్చు, ఈనాటి మన వాళ్ళందరికీ తెలిసినాయి. కాబట్టి ఒక దీర్ఘకాలిక ఉద్యమానికి ఒక దీర్ఘకాలిక పోరాటం కావాలని ఆర్ కృష్ణయ్య గారు 42% రిజర్వేషన్లు అమలు చేయడానికి చేసేటువంటి కార్యక్రమానికి మా సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై బీసీ. కృష్ణభవన్ మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సారి గారు, అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్, ఇంకా అనేక మంది నాయకులు వచ్చారు. అందరికీ పేరు పేరున నా యొక్క ఈరోజు తండోపతండాలుగా తల్లి వస్తుంటే ఎప్పుడో చిన్నప్పుడు కూడా ఈ కార్యక్రమం మొదలైంది. ఎందుకంటే 42% రిజర్వేషన్లు ఇచ్చే వరకు ఈ రాష్ట్రంలో బీసీలు వదిలిపెట్టారని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఎందుకంటే మీరు కామారెడ్డి డిక్లరేషన్ చేశారు, ఎన్నికల మేనిఫెస్టో పెట్టారు, 10 సార్లు మీటింగ్ పెట్టి పెట్టారు, అసెంబ్లీలో చట్టం చేశారు, ఢిల్లీలో ధర్నా చేశారు, 2 సార్లు ధర్నా చేశారు, 100 సార్లు వాగ్దానం చేశారు, బీసీ లోపల పెద్ద ప్రామిస్ చేశారు. అయితే ప్రతి ఒక్కరి గ్రామాలలో ఇంటింటికి వాగ్దానం వెళ్ళిపోయింది. మీరు 42 ఇవ్వకపోతే రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ తిరుగుబాటు చేస్తారని చెప్పి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఉన్న బీసీ నాయకులు కూడా కోరుతున్నారు, మేము ఖచ్చితంగా 42 తోటి ఎన్నికలకు పోతామని. చాలా మంది పార్టీ నాయకులు నాకు ఫోన్ చేస్తున్నారు, అన్నా జర గట్టిగా అడుగు, గట్టిగా పోరాడు, మేము ఈ పార్టీలో మాకు న్యాయం జరగడం లేదు, చైర్మన్ వాళ్ళే, మంత్రులు వాళ్ళే, పోస్టులు వాళ్ళే, కాంట్రాక్టులు వాళ్ళే, పేరోళ్ళు వాళ్ళే, మేము కేవలం కార్యకర్తల నుండి ఓట్లేపియానా అని చెప్పి పార్టీలో వాళ్ళందరూ జెండాలు మోస్తున్నాం, మేము మాకు న్యాయం జరగడం లేదని చెప్పి అనేక మంది ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. మీకు ముఖ్యమంత్రి గారికి నేను మనం చేస్తున్నాను, మీరు 42 ఇవ్వడానికి కోర్టు అడ్డం వస్తుంది, మంత్రివర్గంలో 42% ఇవ్వడానికి మీకేం అడ్డం వస్తుందని నేను అనుకున్నాను. మీరు నామినేట్ చేసే చైర్మన్లలో ఏం అడ్డం వస్తుంది 40% అడుగుతున్నారు. అంతేకాదు బడ్జెట్లో మీరు 40% ఇవ్వడానికి ఏం అడ్డం వస్తుందని నేను అడుగుతున్నాను. కార్యకర్తలకు డైరెక్టర్ పోస్టులు చాలా పోస్టులు ఉన్నాయి, మా వాళ్ళందరికీ పోస్టులు ఇవ్వడానికి నీకు ఏం అడ్డం. అంతేకాదు మొన్న కాక మొన్న
ఇన్ఫర్మేషన్ కమిషనర్లను 5 మంది పెట్టారు. ఒక్క బీసీ కూడా దొరకలేదా? 2 కోట్ల మంది బీసీలల్లా ఒక్క బీసీ దొరకలేదా? ఎందుకు ఇంత అన్యాయం చెప్పారు. అదేవిధంగా రిజర్వేషన్లు 42 పెట్టడానికి ప్రభుత్వానికి ఎలాంటి అవరోధం లేదు. మీరు అసెంబ్లీలో చట్టం చేశారు, గవర్నర్ ఒప్పుకోకపోతే 2వసారి చట్టం చేశారు. మళ్ళీ గవర్నర్ పంపు ఒప్పుకోకపోతే ఆటోమేటిక్గా చట్టం చేస్తారు, ఆటోమేటిక్గా ఆ విధంగా చేసి మీరు చిత్తశుద్ధి నిరూపించారు. కోర్టులకు విషయంలో ఎందుకంటే రాజ్యాంగంలో రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్ నుంచి అధికారం. రెండవది కోర్టులు 50% లిమిట్ శాఖ ఎప్పుడో తీసేసి అగ్రకులాలకు 10% ఇచ్చినప్పుడు తీసేసి 60% ఇచ్చిన 70% ఇచ్చింది. అదేవిధంగా అనేక రకాలుగా జనాభా లెక్కలు ఉన్నాయి. జనాభా లెక్కలు ఉన్నప్పుడు తొలగించే తప్పేముంది? జనాభా లెక్కలు ఉంటే జనాభా లెక్కలుంటే 50% మించి పెట్టుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు అనేక తీర్పులు అట్లాంటప్పుడు అవరోధం ఏముందని చెప్పినాను. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు మరోసారి అసెంబ్లీ పెట్టు సుప్రీంకోర్టు మానమే పిటిషన్ చేసి వీళ్లకు మా జీవనం ఒప్పుకుంటున్నారని చెప్పిన తీర్పు తీసుకుందా. ఏదో విధంగా అనేక మార్గాలు ఉన్నాయి మాకు ఇవ్వడానికి. ఒకవేళ పెట్టుకుంటూ కోర్టు మీద పెట్టి కావలిస్తే సంబంధించి అప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రజలు బీసీలు అందరూ కలిసి కట్టుగా ఈ న్యాయ వ్యవస్థ మీద పోరాటం చేసి సుప్రీంకోర్టులో కేసు గెలుస్తాం. ఎప్పుడు సుప్రీంకోర్టులో అనేకమైన జడ్జిమెంట్లు ఈ మధ్య కాలంలో సోషల్ జస్టిస్ అనుకూలంగా సుప్రీంకోర్టు స్వయాన చీఫ్ జస్టిస్ గారు అక్కడున్న సుప్రీంకోర్టులో హైకోర్టులలో అది ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు పెట్టారు. కాబట్టి ఇప్పుడు మాకు న్యాయం జరుగుతుంది. ప్రధానమంత్రి బీజేపీ పార్టీ అడ్డు తగ్గుతుందని దుష్ప్రచారం చేస్తారు. బీజేపీ పార్టీ ఎప్పుడు బీసీలకు అడ్డం తగ్గదు. మేము పోయి ప్రధానమంత్రిని అడగడం జరిగి ఏదన్నా కులగణన చేయాలన్నాం, ఒప్పుకుంది. అది ఒక చరిత్ర. ఎవరన్నా ఈ 76 ఏళ్ళ అనేక పార్టీలు పరిపాలించినాయి. కులగణన ఒప్పుకున్నారా? 30 ఏళ్ల నుండి పోరాడుతున్నాం. సుప్రీంకోర్టులో కేసు వేసినాం. మేము అనేక మంది అడ్వకేట్లను పెట్టాం. అనేక కమిషన్లు, మండల్ కమిషన్, కాకాకర కమిషన్, రాష్ట్రాలలో ఉన్న బీసీ కమిషన్లు బీసీ కులగణన చేయమని చెప్పాయి. కానీ ఏనాడు కూడా కులగణన చేయాలి. మేము బీజేపీ రాందడే ఇప్పుడు మేము పోయి అడగందడే కులగణనకి ఒప్పుకున్నారు. అదొక చరిత్ర అని చెప్పి మీకు అందరికి గుర్తు చేస్తున్నారు. ఈ విధంగా అంచెలుగా ఈరోజు బీజేపీ పార్టీని మీరు బ్లేమ్ చేశారు. బీజేపీ పార్టీ బీసీని ప్రధానమంత్రి చేశారు. ఓ ఎస్టీ మహిళను, గిరిజన మహిళను రాష్ట్రపతి చేసి ఉపరాష్ట్రపతి ఉన్న పెద్ద పదవి అది కూడా బీసీలకు ఇచ్చారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ను ఒక దళితులకు ఇచ్చారు. ఉన్న పెద్ద పోస్టులన్నీ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చిన బీజేపీ బీసీ ఎస్సీలకు ఎట్లా వ్యతిరేకమని నేను అడుగుతున్నాను. అందుకే మార్చుకోవాలి, వ్యతిరేక దుష్ప్రచారం మానుకోవాలి. ఇప్పుడు కూడా మనం చేస్తున్నా కుల గణన ఒప్పుకున్నాడు ప్రధానమంత్రి అంటే అన్ని రంగాల్లో బీసీల వాటా బీసీలకు ఇవ్వడానికి సిద్ధపడే కులగణన ఒప్పుకున్నాడని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. సో తొందర లోపలనే చరిత్రలో నిలిచిపోయే విధమైన అనేక నిర్ణయాలు కూడా వస్తాయని చెప్పి మీకు గుర్తు చేస్తున్నాను. పార్లమెంట్లోనే సాధ్యమని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. దాదాపుగా 500-600 మంది 1000 మంది మళ్ళీ ఒక గ్రూప్ వస్తుంది. తండోపతండాలుగా నుంచి మీ అందరికీ స్వాగతం. ఆ గ్రూప్ ఏదైతే వస్తుందో అందరికీ నేను ఆహ్వానిస్తున్నా. రండి, మీరందరూ రండి తొందరగా. అందుకోసం మీరు తప్పించుకోవడానికి, మీరు పెట్టడం చేతగాక తప్పించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మీద విమర్శ చేస్తున్నారు. నీ దగ్గర అధికారం ఉంది, నీ చేతిలో అధికారం ఉంది, పెట్టు, పెంచు, మేమంతా మేము చూసుకుంటాం. కాబట్టి
ఫ్రెండ్స్ మేము చూసుకుంటాం. కాబట్టి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి. 42% రిజర్వేషన్లు పార్టీ పరం వద్దు, భిక్షం వద్దు, సత్వరూపకంగా పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మాకు భిక్షం వద్దు, వాటా కావాలి. మేము వాటాదారులం, హక్కుదారులం. రాజ్యాంగబద్ధంగా మాకు పెట్టు. రాజ్యాంగంలో సమానత్వం ఉంది, సామాజిక న్యాయం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పెట్టే వరకు వదిలిపెట్టేది లేదు. ఈ రోజు జరిగిన ఇది ఆరంభం మాత్రమే. ఇక ముందు పల్లెలు, మండల్లో, జిల్లాలో అప్పుడే మంచిర్యాల లోపల టెంట్ పడ్డది. చాలా చోట్ల దీక్ష చేస్తాం. అన్న నువ్వెందుకు చేస్తావే దీక్ష? నువ్వు రాజ్యసభ సభ్యుడు దొరలేక ఆగి ఉండక మా కోసం నువ్వు కాదు, నీ కొడుకు కాదు, నీ భార్య కాదు, ఎవరు సర్పంచ్ అయ్యేటోళ్ళు లేరు, ఎంపీటీసీ కాదు, ఎవరో చట్టం లేరు. మా కోసం చేస్తున్నావు, మేమెందుకు చేయొద్దు, మేము చేస్తామని చెప్పి అనేక మంది నల్లగొండకేరి, సూర్యాపేటకేరి, ఖమ్మంకేరి మేము దీక్షలు చేస్తాం, మేము సత్యాగ్రహాలు చేస్తాం. నువ్వెందుకన్నా మాట మీకోసం చేస్తే నాకు తృప్తి అవుతుందని చెప్పాను. మీకు చేస్తేనే నాకు నిద్ర పడుతుంది. మీకోసం పోరాడి అనేక రకాలుగా పోరాడి దేశంలో ఎక్కడ లేని విధంగా 6,000 హాస్టల్ కట్టించాను. దేశంలో ఎక్కడ కూడా గురుకుల పాఠశాలలు లేవు. నేను 1982లో పోరాడి తెలుగు సంక్షేమ భవన్ తుక్కుగా వలగొట్టి 46 ఆ రోజు పెడితే ఈరోజు 1500 గురుకులాలు వచ్చాయి. ఈరోజు 8 లక్షల మంది గురుకుల పాఠశాలలు చదువుతున్నారు. అదేవిధంగా 30 లక్షల మందికి ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టి పథకం పెట్టించారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ 36 లక్షల మందికి వస్తుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు చదువుకున్నట్టు చేశారు. మన యొక్క పోరాటం వల్ల ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు. ఈ రోజు మన ఆయన పెద్ద మనిషి అంటుండు, కృష్ణయ్య చేసిన పోరాటం వల్ల ఈ రాష్ట్రంలో లేబర్ కూడా దొరుకుతలేదు. హైదరాబాద్ లోపల రోడ్లు వేసే దగ్గర అపార్ట్మెంట్ కట్టే దగ్గరికి వయసుడు ఉంది. ఒకప్పుడు 20 ఏళ్ల కింద పాలమూరు లేబర్, శ్రీకాకుళం లేబర్, అది ప్రకాశం జిల్లా లేబర్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్ లేబర్ ఉంటుంది. ఇప్పుడు పోయి అపార్ట్మెంట్ కట్టే దగ్గర రోడ్లు వేసే దగ్గర పోయి చూడండి, ఏది లేబర్ ఉందో బీహార్, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వాళ్ళు లేబర్గా పనిచేస్తారు. మన వాళ్ళు ఎక్కడ పోయినారు? అందరూ చదువుకున్నారు. ఇంకా 5-6 ఏళ్ళు అయితే ప్రతి ఒక్కరు చదువుకొని ఆఫీసర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తారు, డెవలప్ అవుతారు. ఈ మార్పు మనం చదువు కోసం మన కులాలు చదువుకోవాలని 50 ఏళ్ళ నుంచి పోరాడుతున్నా. పోరాటం అంటే ఏదో ఈరోజు సత్యాగ్రహం చేస్తా కానీ నేను చిన్న వయసులో ఉన్నప్పుడు ఏం చేసినా తెలుసా? 2000 మందితోటి అసెంబ్లీని దుంకి రాళ్ళు తీసుకొని అసెంబ్లీని తుక్కు వలగొట్టాం. చెన్నారెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు, యూనివర్సిటీ పంపించినప్పుడు నేను లా కాలేజ్ చేసి 1978 సెప్టెంబర్ 20 నాడు పేపర్లు చూడండి. ఆ రోజు ఆల్ ఇండియా పేపర్ల అసెంబ్లీపై దాడి, ధ్వంసం, ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి అని రాసి ఆ విధంగా తుక్కు వలగొడితే ఏం కావాలన్నాడు? హాస్టల్ కావాలన్నాడు. అంతవరకు 300 హాస్టల్ ఉంది. ఒక 10 ఏళ్ళల్లో 6,000 హాస్టళ్ళకి పెంచుతారు. అదేవిధంగా 5 రోజులు అమలు చేస్తే రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఫీజుల రీయింబర్స్మెంట్ పథకం పెట్టారు. తెలుగు సంక్షేమ భవన్ మీద దాడులు చేస్తే గురుకుల పాఠశాలలు పెట్టించారు. ఈ విధంగా అంచెలంచెలుగా అనేక పోరాటాలు చేసి అనేక విజయాలు సాధిస్తే మనమందరం చదువుకుంటున్నాం. ఇది ఇంతటితో ఆగదు. ఇప్పుడు చదువు అయిపోయింది, పోరాటం కాలే. గౌరవనీయులు మన నాయకుడు రాజేంద్ర గారు పార్లమెంట్ సభ్యులు వచ్చారు. ఆయన వేదిక నుంచి రావాల్సిందిగా విజ్ఞప్తి. అనేక మంది నాయకులు ఈ దీక్షా కార్యక్రమంలో ప్రసంగించి ఒకటే హెచ్చరిక చేసింది, మా బీసీల ఆత్మగౌరవంతో చెలకడమని ప్రయత్నం చేస్తే
ఈ భరతం పట్టడం ఖాయమనే హెచ్చరికలో భాగమే ఇవాళ ఈ దీక్షా శిబిరం అని చెప్పి ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. కాబట్టి నేను అన్నగారి దీక్షకి, మీరు చేస్తున్న దీక్షకి సంపూర్ణంగా మద్దతు చెప్పాలని చెప్పి రావడం జరిగింది. ఇవాళ అన్న చేస్తున్న ఈ దీక్ష ఇంతకుముందు వకాభరణంగా చెప్పినట్టుగా ఏదో ఇందిరా పార్క్ దగ్గర 100 మంది చేసే దీక్షలాగా కనపడుతుండొచ్చు. కానీ 50% పైబడినటువంటి బీసీలంతా కూడా ఇందిరా పార్క్ దగ్గర చేస్తున్న దీక్ష, మాట్లాడుతున్న మాటలను ఇవాళ సెల్ ఫోన్లలో ప్రతి బిడ్డ వింటా ఉన్నాడు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సి ఉన్నది, ఇవాళ ఇంతకుముందు అన్న కృష్ణగా చెప్పినట్టుగా, వకలబండంగా చెప్పినట్టుగా ఒకటే ఇంకా మాయ మాటలు బంధు పెట్టి తక్షణమే 42% ఏ ప్రకారంగా నువ్వు తెచ్చిస్తావో తెచ్చి ఇచ్చి వెంటనే ఎన్నికలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ కనుక మీరు ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో దీన్ని పోస్ట్ పోన్ చేయాలని చెప్పి మా ఇష్యూని అడ్డం పెట్టుకొని, బీసీల ఇష్యూ అడ్డంగా ఉంది, తేలే వరకు ఎన్నికలు జరపలేమని చెప్పి నువ్వు మమ్మల్ని అడ్డం పెట్టుకొని మోసం చేసే ప్రయత్నం చేస్తే తప్పకుండా తెలంగాణలోని బీసీ సమాజం వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇవాళ ఇందిరా పార్క్ మా ఆర్ కృష్ణ గారి దీక్షాశ్రమం నుంచి వెళ్ళి ప్రభుత్వానికి 3 సూచనలు చేస్తా ఉన్నా. ఇవాళ నువ్వు మీ బీసీ పాలసీ, మీ పద్ధతి దేశానికే ఆదర్శవంతం అని చెప్పి రాహుల్ గాంధీ గారు నీకు కీర్తిస్తుందని చెప్తా ఉన్నావు. ఇవాళ ఈ పాలసీ మా ప్రజానికాన్ని మెప్పించలేనప్పుడు దేశ ప్రజానికాన్ని ఎట్లా మెప్పిస్తుందో, ఇది ఎంత కన్ఫ్యూజన్తో కూడకూడదో రేపు తెలుస్తా అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. రెండవది ఎక్కడ కూడా ఒక తమిళనాడు గవర్నమెంట్ మాత్రమే ఆనాడు 21 మంది ఐఏఎస్ ఆఫీసర్లతో చేయాలనే సంకల్పంతో ఇవాళ విద్యా ఉద్యోగాలలో రాజకీయాలలో కూడా రిజర్వేషన్లు కావాలని చెప్పి ఆ ప్రభుత్వం మాత్రమే ప్రయత్నం చేసింది. వాళ్ళు కేవలం అప్పటి కమిషన్ కోసమే కాకుండా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక, ఆర్థిక, విద్యాపరమైనటువంటి రిపోర్టు కూడా ఎప్పటికప్పుడు సబ్మిట్ చేస్తా ఉన్నారు. ఒక కమిట్మెంట్ ఉండే తప్ప లేకపోతే ఇది అమలయ్యే ప్రసక్తి లేదు. రెండవది, తెలంగాణ ప్రజానికాన్ని ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ కొత్త పార్టీ కాదు, 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ అనేది చెప్పుకుంటా ఉన్నావో, 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ ఈ రాష్ట్రంలో ఇవాళ 1956లో రాష్ట్రం ఏర్పడితే ఆనాటి నుంచి ఇవాటి వరకు కూడా నీ పార్టీ 50 సంవత్సరాలు పరిపాలిస్తే ఒక్క బీసీ ముఖ్యమంత్రిని చేసినవా అని చెప్పి నీ కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉన్నా, రాహుల్ గాంధీ అడుగుతా ఉన్నా. కానీ నీకు అధికారంలో ఉన్నప్పుడు నేను అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఇంకో 10 ఏళ్ళు అధికారం ఉంటే కూడా 10 ఏళ్ళు మళ్ళీ వాళ్ళే అధికారం ఉంటే తప్ప ఒక బీసీ ముఖ్యమంత్రి అయ్యేటువంటి ఆస్కారం లేదు. రెండవది, ఇవాళ ప్రాంతీయ పార్టీలు వారు ఏమని కూడా పర్వాలేదు, ప్రాంతీయ పార్టీలు అవి కుటుంబ పార్టీలు మాత్రమే. ఆ కుటుంబ పార్టీల చేతిలో ఉన్ననాడు వాళ్ళే ముఖ్యమంత్రుల కోసం ప్రయత్నం చేస్తారు, వాళ్ళే పార్టీ అధ్యక్షుల కోసం ప్రయత్నం చేస్తారు, వారే ఆ పార్టీ నడితే తప్ప బీసీలు నడిపేటువంటి ఆస్కారం లేదు. ఒకటే ఒక పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో వారు ప్రధానమంత్రి కాగలిగారు. వారు ప్రధానమంత్రి మాత్రమే కాకుండా 27 మంది ఓబీసీ మంత్రులు చేసిన చరిత్ర కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీకి మాత్రమే దక్కింది. మొన్నటికి మొన్న ఉపరాష్ట్రపతి పదవి కూడా ఒక ఓబీసీకి ఇచ్చి సన్మానించిన చరిత్ర మనకు తెలుసు. ఇదే నరేంద్ర మోడీ గారు ఎన్నికల ముందు ఎల్బీ స్టేడియంలో భాజపాతో వచ్చి స్వతంత్రం వచ్చినప్పటి ఇప్పటి వరకు 52% ఉన్న బీసీలకు ఏ పార్టీ కూడా ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేకపోయింది. తెలంగాణ ప్రజలారా,
మీరు నాకు అధికారాన్ని ఇవ్వండి, నేను బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి మొట్టమొదటిసారిగా ప్రకటించిన వ్యక్తి మోడీ గారు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అందుకని ఒక జాతీయ పార్టీగా ఓబీసీలకు సముచిత ప్రాధాన్యత ఇచ్చిన పార్టీగా, దేశానికి ప్రధానమంత్రిని అందించిన పార్టీగా రాబోయే కాలంలో తప్పకుండా మళ్ళీ బీసీలకు రాజ్యాధికారం కట్టబెట్టే సంకల్పం, ఆ బాధ్యత భారతీయ జనతా పార్టీ తప్పకుండా తీసుకుంటుంది. ఇవాళ ఈ 42% నిర్వహించలేదులో దానికోసం సంపూర్ణంగా మీకు అండగా ఉంటామని తెలియజేస్తున్నా. భారత్ మాతాకి. ఎన్నికల లోపల బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సత్యాగ్రహం రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో 42% చెప్పింది. అనేక ఎన్నికల వాగ్దానాల పత్రాలలో ఎన్నికల మేనిఫెస్టో 42% చెప్పింది. కానీ తీరా అమలు చేయడానికి 1 year నుంచి అనేక డింకి డంకిలు కొట్టుకుంటా వాగ్దానాలు చేస్తూ వాయిదాలు. ఈ రిజర్వేషన్లు అమలు చేయడానికి లిమిటెడ్ ప్రాసెస్ లో చేయొచ్చు. అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆ బిల్లును గవర్నర్ దగ్గర పెట్టి పాస్ చేయించుకొని మా నర్సరీ పాస్ చేసుకొని నోటిఫికేషన్ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి రాష్ట్రపతికి పంపి అక్కడ 9వ షెడ్యూల్లో పెట్టాలని తీర్మానం చేస్తే వీళ్ళ మాట ఉంటుంది. ఎందుకు వింటారు? అది పద్ధతే కాదు, అది పద్ధతే కాదు, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ విధంగా చేయనందుకే కేంద్ర ప్రభుత్వం మీద నెట్టి తప్పించుకోవడానికి, రాజకీయ పక్కన నడపడానికి ఈ విధంగా చేస్తుంది. కాబట్టి మేము ఒకటే 2వసారి కూడా ఆర్డినెన్స్ తీశాం. ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర సంతకం పెట్టుకొని జీవో తీయాలి. అది కూడా గవర్నర్ దగ్గరికి పోలేదు, రిప్రజెంట్ చేయలేదు. పోనీ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయినా అంటే అట్లా కూడా అపాయింట్మెంట్ అడగలేదు. ఒక అపాయింట్మెంట్ ఇవ్వాలి, నేను మాట్లాడతా. పద్ధతి ఉంది దానికి. మీకు ఇండియా కూటమికి 200 మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటులో 240 మంది ఉన్నారు. మీకు బీహార్ విషయం లోపల రోజు 1 నెల పార్లమెంటు సమావేశాలను ఖరాబ్ చేశారు. ఒక్కరోజు పార్లమెంటు నడవలేదు. తెలంగాణ బీసీ రిజర్వేషన్ ఒకరోజు ఎంతైనా పార్లమెంట్ అడిగారు. మీకు చిత్తశుద్ధి ఎందుకు అడగారు? కాబట్టి మీకు చిత్తశుద్ధి లేదు, పెట్టాలని చిత్తశుద్ధి అసలు. 2వది రాష్ట్ర ప్రజానికాన్ని పూర్తిగా తప్పుతో వర్తించాలి. ఇది కేంద్ర ప్రభుత్వం చేయాలి, 9వ షెడ్యూల్లో పెట్టాలని అనేక మంది ప్రజలను, ఐఏఎస్ ఆఫీసర్లను, అడ్వకేట్లను, రాజకీయ నాయకులను, రాజకీయ పార్టీలను, మేధావులను, ప్రొఫెసర్లను వాళ్ళందరికీ కూడా బ్రెయిన్ వాష్ చేసి కేంద్రం చేయాలన్నట్ట కదా. ప్రతి ఒక్కరికి భ్రష్టు పట్టించారు. అదేవిధంగా ఢిల్లీలో ధర్నాలు చేశారు ఇష్యూ డైవర్ట్ చేయడానికి. మీకు చేయాలని చిత్తశుద్ధి ఉంటే మళ్ళీ ఒకసారి అసెంబ్లీ సమావేశం పెట్టి గవర్నర్ పంపితే ఆటోమేటిక్గా జీవో అవుతుంది. అప్పుడు గవర్నర్ ఒప్పుకోకుండా జీవో తీయాలి. 2వది గవర్నర్ ఒప్పుకోలేదని ఇప్పటికున్న బిల్లు మీదనే మీరు సుప్రీంకోర్టులో మ్యాండమెంట్స్ పిటిషన్ వేస్తే 90 రోజుల్లో చేయకపోతే మ్యాండమెంట్స్ పిటిషన్ వచ్చింది కోర్టులో. అప్పుడు గవర్నర్ తప్పనిసరిగా ఒప్పుకుంటాడు, జీవో ఒప్పుకోకపోతే జీవో తీయచ్చు. అప్పుడు ఎన్నికలకు. 2వది ప్రభుత్వం జీవో తీస్తే ఓట్ల కొట్టేస్తారంటానికి తప్పుడు వాళ్ళు ఓట్ల కొట్టేయదు. ఎందుకంటే 50% సీలింగ్తో కొట్టేస్తారు. 50% సీలింగ్ ఎప్పుడో పోయింది. ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ అగ్రకులాలకు 10% రిజర్వేషన్ పెట్టినప్పుడు సుప్రీంకోర్టు 50% సీలింగ్ తొలగించి 60%, 70% దాకా ఉండొచ్చని చెప్పింది. కానీ ఇక్కడ మీరు సీలింగ్ అని తప్పించుకుంటున్నారు. కాబట్టి ఇది తప్పుడు వాదన, ఎస్కేప్ వాదన, తప్పించుకునే వాదన, తప్పించుకునే సాగు. కాబట్టి కేసు గెలుస్తుంది. యువతి ఎన్నికల నోటిఫికేషన్ అయ్యి తప్పనిసరిగా గెలుస్తుంది. జనాభా లెక్కలున్నాయి, రాజ్యాంగం యొక్క హక్కు ఉంది, చట్టసభ అసెంబ్లీలో
చట్టం చేశారు. చట్ట ప్రకారం రాజ్యాంగం ప్రకారం కోర్టు తీర్పుల ప్రకారం ఈ రిజర్వేషన్లు చెల్లుతాయి. దీన్ని తప్పించుకోవడానికి వీల్లేదు. నువ్వు ఎక్కడ ప్రభుత్వ పరంగా తప్పించుకోవచ్చు కానీ ప్రజల పరంగా తప్పించుకోలేదు. ఎందుకంటే ఈరోజు నేను దీక్ష చేస్తున్నాను తెలిస్తే వేలాది మంది తండోపతండాలుగా ప్రభుత్వం ఎంత నిర్బంధం పెట్టినా ఇంకా లక్ష్మీపూర్ కాడ ఆపిందని, శంషాబాద్ దగ్గర ఆపిందని, సేవల దగ్గర 100 కాలు ఆపిందని, కరీంనగర్ ఆపిందని పోలీసులు ఆపారు. విజయవాడ రూట్లా ఎక్కడికక్కడ నిర్బంధం చేసిన, నల్గొండ రూట్ ఆపారు, వరంగల్ రూట్ ఆపారు, హైదరాబాద్లో ఆపారు. ఎక్కడికక్కడ పోలీసులు నిర్బంధం చేసిన వేలాది మంది, దాదాపు 10,000 మంది పొద్దున్న చూస్తుంటే నేను ఆశ్చర్యపోతాను. అవురా, ప్రభుత్వం ఎంత నిర్బంధం పెడితే కూడా ఇక్కడ వేలాదిగా చర్యలు వచ్చారు. ప్రజలు వీళ్ళకి ఎంత ఉద్యమం చేయాలని ఆసక్తి ఉందని చెప్పి ఇన్ని రోజులు నేను హాస్టల్ పెట్టాలి. బీసీ ఎస్సీ చదువుకోవాలంటే హాస్టల్ కావాలి, మంచి నాణ్యత గల చదువు కావాలంటే గురుకులాలు పెట్టాలి. ఫీజుల భారం ఎక్కువ ఉందని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్, ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్, ప్రైవేట్ కాలేజీలో రిజర్వేషన్ పెట్టాలని పోరాటాలు చేసి జీవోలు ఇప్పించి అందరూ చదువుకున్నారు. చదువు ద్వారానే ఈరోజు తెలంగాణ ఆంధ్ర సమాజంలో పెద్ద మార్పు వచ్చింది. అందరూ మేధావులు అంటారు, నిశ్శబ్ద విప్లవం తెచ్చావు. ఎందుకంటే ఒకప్పుడు 20 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద హైదరాబాద్లో రోడ్లు వేసే దగ్గర, బిల్డింగ్లు కట్టే దగ్గర, అపార్ట్మెంట్ కట్టే దగ్గర ఏ లేబర్ ఉంటుంది? పాలమూరు లేబర్, ప్రకాశం లేబర్, శ్రీకాకుళం లేబర్, మెదక్ జిల్లాకు సంబంధించిన లేబర్ ఉండేవారు. ఈరోజు మీరు ఎక్కడన్నా పోయి చూడాలి, రోడ్లు దగ్గర కానీ లేదా అపార్ట్మెంట్ కట్ట దగ్గర ఎవరున్నారు? వీళ్ళు ఛత్తీస్గఢ్ వాళ్ళు, బీహార్ వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు, యూపీ వాళ్ళు. మరి మన వాళ్ళ దగ్గర చైల్డ్ లేబర్ ఎందుకు లేదు? లేబర్ ఎందుకు చెప్తున్నారు అంటే మేము చేసిన పోరాటం రావాలి. ప్రతి ఒక్కరు చదువుకున్నారు, ప్రతి ఒక్కరు విద్యావంతులయ్యారు. అందరూ అమెరికా ఫ్లైట్ ఎక్కుతున్నారు, ఉన్నత విద్యావంతులై బిజినెస్ వెళ్ళకపోతున్నారు. ఈ విధంగా సమాజంలో బీసీ పోరాటం వల్ల మార్పు వచ్చింది. దాన్ని చూసి అగ్రకులాలు భరించలేక అగ్రకుల పాలకులు, అగ్రకుల సోదరులు ఒప్పుకుంటున్నారు మంచిగా చేసినామని. పాలకులు మా సీట్లు వస్తాయో భవిష్యత్తులో మేము ఓడిపోతాం, బీసీల రాజ్యం వస్తుందని చెప్పి ఈ విధంగా అపవాదు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని బీజేపీ అడ్డుకుంటుంది అంటారు. బీజేపీ ఎందుకు అడ్డుకుంటుంది? ఏం గొడవ పెట్టిందా? ఏమన్నా లెటర్ రాసిందా? ఎక్కడ అడ్డుకుంటలేదు. బీజేపీ పార్టీ బీసీల వర్షం అయిపోయింది. ఈరోజు బీజేపీ పార్టీ ఎవరైనా అగ్రకుల పనులు ఉన్నారా? ఉన్నత పదవులు చూడండి. మీరు ప్రధానమంత్రి బీసీ, అదేవిధంగా రాష్ట్రపతి, నేను మాట్లాడిన చెప్పినాక చెప్తా. రాష్ట్రపతి గిరిజన మహిళ, ఉపరాష్ట్రపతి ఒక బీసీ, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక దళితుడు, ఉన్నతమైన పదవులు. కేంద్రంలో 27 మంది బీసీలు, 4 గవర్నర్లు, అనేక ఉన్నత పదవులు, రాజ్యాంగ పదవులన్నీ కూడా బీసీలకు అప్పచెప్పారు. నేను ఇప్పుడు మీరు 42% ఇస్తామని చెప్పిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ, మీరు మంత్రివర్గంలో 40% ఇచ్చారా? అక్కడ మాట్లాడా? అక్కడ 3 ఇచ్చావు, 8 మందికి ఇవ్వాలి, 3 ఇచ్చావు. ఇది నామినేటెడ్ చైర్మన్లు, కార్పొరేషన్లు 20% కూడా ఇవ్వలేదు, 40%. అదేవిధంగా మొన్న అపాయింట్ చేసిన ఇన్ఫర్మేషన్ కమిషనర్లలో 5 మందిని నియమిస్తే ఒక్క బీసీ నీకు దొరకలేదా? ఇంత బీసీ వ్యతిరేకత మీ పట్ల డిఎన్ఏలో కనిపిస్తుంది. మళ్ళీ బీజేపీ మీద బుద్ధ చేస్తావు. బీజేపీ ఉపరాష్ట్రపతి, నిన్నమన్నటి ఉపరాష్ట్రపతి కూడా బీసీలకు ఇచ్చారు. బీజేపీ పార్టీ చరిత్రలో నిలిచిపోయే విధంగా ప్రధానమంత్రిని బీసీ చేసింది. మొన్న మేము 70 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాం. నా 50 ఏళ్ళ పోరాటంలో 30 ఏళ్ళ నుంచి కులగణన చేయాలని కొట్లాడుతున్నాం. సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి, అనేక కమిషన్ల సిఫార్సులు ఉన్నాయి కులగణన చేయాలని చెప్పి. కానీ గత ప్రభుత్వాలు కాంగ్రెస్, జనతా పార్టీ చేయలేదు. కానీ మొన్న నేను పోయి ప్రధానమంత్రిని అమిత్ షాను, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి కులగణన చేయాలని రిక్వెస్ట్ చేస్తే వెంబడే ఒప్పుకున్నారు. ఈరోజు అది ఒక చరిత్ర. కులగణన చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ కూడా ఒప్పుకున్నాడు. మీరు ఇది గమనించాలి, మనసుతో చూడాలి, హృదయంతో చూడాలి. ఏదో బీజేపీ మీద బుద్ధదలే పని పెట్టుకోవద్దు.
కులగణన చేస్తున్నారంటే భవిష్యత్తులో బీసీలకు జనాభా ప్రకారము అన్ని రంగాలలో వాటా ఇవ్వడానికి సిద్ధపడే కులగణన. భవిష్యత్తులో చట్టసభలో రిజర్వేషన్లు, కేంద్రంలో మంత్రిత్వ శాఖ, విద్యా ఉద్యోగాల్లో జనాభా ప్రకారం రిజర్వేషన్ల పెంపు లాంటి అనేకమైన ప్రతిపాదనలకు ప్రపోజల్ సిద్ధపడే కులగణనకు ముందుకొచ్చారు. కాబట్టి బీజేపీ మొత్తం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది. బురద తల్లి తప్పించుకోకు, నీకు అనేక మార్గాలు ఉన్నాయి. ఇప్పటికైనా అసెంబ్లీని మరొకసారి సమావేశం పెట్టి బిల్లు పాస్ చేసి గవర్నర్ పంపు ఒక్కొక్కపోయినా జీవో తీయొచ్చు, అది రాజ్యాంగంలో ఉంది. అప్పుడు కోర్టు కొట్టేస్తే మేము చూసుకుంటాం. నీ మీద ఎందుకు బదలాం? నీకు కోర్టు బదలాం అవుతుంది. అప్పుడు మేము కోర్టులో చూసుకుంటాం. కోర్టులో గెలుస్తుందనే ధైర్యం మాకు ఉంది. మీకేమో డౌట్ ఉన్నది, మాకు ధైర్యం ఉంది. తప్పనిసరి గెలుస్తాం. గెలిచి 42 మీరు ముఖ్యమంత్రులు మీరే, మంత్రులు మీరే, ప్రధానమంత్రి ఇన్ని రోజులు ప్రధానమంత్రులు మీరే. ఈరోజు లేక మా వాళ్ళు సర్పంచులు అయితే, వార్డు మెంబర్లు అయితే మీరు ఓర్వలేకపోతారు. ఈ సర్పంచులు ఒట్టిగా రాలేదు. నేను 84 కొట్లాడి 86లో ముఖ్యమంత్రి అప్పటి ఎన్టీ రామారావు తోటి ఎంపీటీసీ జడ్పీటీసీలలో 20% ఇచ్చారు. 20 సరిపోదు, 34 పెంచాలని 40 పెంచాలని కొట్లాడితే 92లో విజయభాస్కర్ రెడ్డి సర్పంచుల్లో అంతవరకు లేకుండే సర్పంచుల్లో 34, స్థానిక సంస్థలు అన్ని ఎన్నికల్లో కూడా 34 పెంచుతూ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇది మా పోరాటం. మాకు మీరు ప్రేమతో ఎవరు పెట్టలేదు, ఇది మా పోరాటం. అందుకే ఎక్కువ ప్రజలందరూ మేము పిలిపిస్తే ఈరోజు సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అన్ని దాదాపు 40 కుల సంఘాల నాయకులు, 30 టీసీ సంఘాల ఉద్యోగ సంఘాలు, 36 టీసీ సంఘాలు, అన్ని పార్టీలకు చెందిన నాయకులు వచ్చి పూర్తి మద్దతు ప్రకటించారు. ఉదయం నుంచి తండోపతండాలుగా వదిలి వస్తుంటే రిపోర్టు ప్రకారం 9 నుంచి 10,000 మంది ఉన్నారు. ఇంకా వస్తూనే ఉంటారు. కాబట్టి ప్రభుత్వం ప్రజల స్పందన ఇది ఆరంభం మాత్రమే. తర్వాత జిల్లాలకు, తాలూకాలకు, మండలాలకు తెలంగాణ ఉద్యమం ఎట్లయితే విస్తరించిందో అట్లాగే విస్తరిస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఏం జాప్యం చేయకుండా వెంటనే పెంచాలని విజ్ఞప్తి చేస్తూ తో పాటుగా రాజకీయ రంగంలో కూడా చాలా స్పష్టంగా రిజర్వేషన్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఉన్నప్పటికీ విధానాలన్నీ కూడా మొదటి నుండి తప్పు చేస్తూ ఇవాళ ఈ రిజర్వేషన్లకు మొత్తమే 42 కాదు, ఉన్న 22 కూడా రాకుండా చేసేటటువంటి ఒక కుట్ర ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది. కొంతకాలమేమో పద్ధతులన్నీ చేస్తున్నామని చెప్పారు, ఇవాళేమో కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదని చెప్పారు. కాబట్టి ఇవాళ మేము అనేది ఏంటంటే, మీరు రాష్ట్రపతి గారి దగ్గరికి పంపినప్పుడు చట్టబద్ధమైన కమిషన్లతో నివేదికలు చేయలేదు, ఆ విధంగానే చట్టబద్ధమైన కమిషన్ ద్వారా సర్వే చేయలేదు. ఇవేమీ చేయకుండా మీరు అక్కడికి పంపిస్తే రాష్ట్రపతి గారు ఏం చేస్తారు? రాష్ట్రపతి గారు లా డిపార్ట్మెంట్ అడుగుతారు, వివరాలు అడుగుతారు. దాని తర్వాత కేంద్ర కేబినెట్ యొక్క వివరాలు అడుగుతారు, ఒపీనియన్ అడుగుతారు. మీరు విధానాలే తప్పు చేసినప్పుడు మీ 42% రిజర్వేషన్లు నిలబెట్టడానికి ఎక్కడ అవకాశం ఉన్నదనేటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తొండిని ఈ రాష్ట్ర ప్రభుత్వం గమనించాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అందుకోసమే ఇవాళ సత్యాగ్రహ దీక్ష ద్వారా శ్రీ ఆర్ కృష్ణయ్య గారి యొక్క సమూలమైన డిమాండ్ మీరు ఆనాడు ఆర్డినెన్స్ తీసినాడు కూడా ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అభినందించాడు. కారణం ఏంటంటే, నువ్వు ఎట్లన్నా చేయవయా మాకు 42% నిలబెట్టమని చెప్పి. ఆ విధంగా నువ్వు అన్ని పద్ధతులన్నీ నీ ఇష్టం వచ్చినట్టు చేస్తుండే కూడా మేము 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలకు పోమన్నారు కాబట్టి నువ్వు నిలబెడతావు కావని చెప్పి కృష్ణయ్య గారు కానీ మేమందరం కానీ ఆనాడు నమ్మినాం. కానీ ఇవాళ తొండి చేస్తున్నారు, మాకు మోసం చేస్తున్నారు. మళ్ళీ ఇవాళ న్యాయ నిపుణులతో సలహాలని చెప్పి ఇవాళ ఇంకో డ్రామా తీస్తున్నారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, మీ ప్రభుత్వం అంతా కూడా యావత్తు జంతర్ మంతర్ దగ్గర పోయి మీరు ధర్నా చేసినాడు, మీ రాహుల్ గాంధీ గారు ఎందుకు రాలేదు? ఇంతవరకు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి కావచ్చు, ఒక్కనాడు కూడా ఈ 42% రిజర్వేషన్ల గురించి మాట్లాడలేదు. అంటే ఏంది? మీ అధిష్టాన వర్గానికి ఇది ఇష్టం లేదు, నువ్వేమో డ్రామాలు నడుపుతున్నావు, బీసీలంతా అమాయకులు, పోరాటాలు చేయరు, ఏదో వీళ్ళు కొంతకాలం మాట్లాడుతూ ఊరుకుంటారని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర శ్రీ ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో జరిగినటువంటి ఈ సత్యాగ్రహ దీక్ష మరొక బీసీల స్వాతంత్ర సమర లాంటిదని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారు గమనించుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ 50-60% ఉన్నటువంటి బీసీలను
ఇంత తొండి చేసి విద్యారంగంలో అన్ని అడ్మిషన్లు నింపేస్తావు, ఉద్యోగాలన్నీ నింపేస్తావు, 2 సంవత్సరాల నుంచి లోకల్ బాడీలో ఎన్నికలు పెట్టు, ఇవాళ 42% కేంద్రం ఒప్పుకుంటలేదని చెప్పి మాటలు మాట్లాడుతూ ఎందుకు ఒప్పుకోదు? నువ్వు కరెక్ట్ ఉంటే ఇవాళ తమిళనాడులో సాధ్యమైంది, ఇతర రాష్ట్రాల్లో సాధ్యమైంది, మరి మన రాష్ట్రంలో ఎందుకు సాధ్యం కాదు? కాబట్టి ప్రభుత్వంలో చిత్తశుద్ధి లేదనేటువంటి విషయం తప్పనిసరిగా గమనించాలి. అందుకోసం తొండి చేసేది, మోసం చేసేది, బీసీలను దగాకు గురి చేసేటటువంటి వాతావరణం నుండి 42% విద్యా ఉద్యోగ రంగాల్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వడానికి ఇంతకుముందే సత్యాగ్రహ దీక్షలో కృష్ణయ్య గారు చెప్పినట్టుగా ప్రత్యేకమైనటువంటి అసెంబ్లీ సెషన్ పెట్టి మళ్ళీ బిల్లులను చట్టబద్ధమైనటువంటి కమిషన్ల ద్వారా రూపకల్పన చేసి నివేదికలు తీసుకొని నువ్వు కేంద్రానికి పంపు. ఏ కోర్టు అడ్డం వస్తుందో మేము చూసుకుంటామని చెప్పి మీరు రేవంత్ రెడ్డి గారు మీకు మనవి చేస్తా ఉన్నాం. ఏ కోర్టులు అడ్డం రావు. 60% ఉన్న బీసీలకు 42% ఇస్తే ఎవరు అడ్డం వస్తారు? ఎవరు అడ్డం రారు. మీరు కేవలం బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి కుట్రపూరితమైనటువంటి దాంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు. కాంగ్రెస్ లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, బీసీ మంత్రులు, పిసిసి అధ్యక్షుల వారు కూడా ఒక్కసారి ఆలోచించాలి. పద్ధతులన్నీ తప్పు, నేను రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నా. బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తే మీరు రండి, మీరు రేవంత్ రెడ్డి గారు ఎట్లా బీసీలను మోసం చేస్తున్నాడో చెప్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. కాబట్టి రాష్ట్ర ప్రజలు దీన్ని గమనించి కేంద్రం మీదనో కోట్ల మీదనో నెప్పం పెట్టి బీసీలకు మోసం చేసేటటువంటి దగాపూరితమైనటువంటి కార్యక్రమంలో వాళ్ళ ట్రాప్న పడకుండా అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బీసీలంతా కూడా కృష్ణయ్య గారి నాయకత్వంలో గల్లీ గల్లీన గ్రామంలో ఉద్యమానికి ముందుకు రావాలి. ఇది ఈ సత్యాగ్రహ దీక్ష దానికి మాత్రమే పిలుపు అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, ఇంకా నువ్వు మోసం చేస్తే నిన్ను గద్దె దించేంత వరకు పోరాటం సాగుతుందని చెప్పి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గమనంలో ఉంచుకోవాలి. చట్టబద్ధమైనటువంటి బీసీ రిజర్వేషన్లను వెంటనే అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి